యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా మరొకసారి వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి ప్రభు మహాకృపను చూపించాడు. కొద్ది నిమిషాలు వాక్యంలోకి వెళ్దాం. వెళ్లే ముందు చిన్న ప్రార్థన. తండ్రి, దినమును బట్టి నీకు వందనాలయా, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనయా, మరొకసారి నీ జీవం కలిగిన మాటలు, నీ శక్తి ప్రభావం ఇచ్చే మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు, జీవం కలిగిన మాటలు, అలనాడు మండుతున్న పొదలో నుండి మోషేతో మాట్లాడిన మాటలు, ఆ రోజు సమరయ స్త్రీతో నువ్వు మాట్లాడిన మాటలు, జక్కయ్యతో మాట్లాడిన మాటలు, ప్రభువా అలాంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించమని, మహిమను పొందుకోమని, అయ్యా ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 147వ కీర్తన 3వ వాక్యము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారు గాయములు కట్టువాడు. గుండె చెదిరి వారిని, ఎస్, నీ కుటుంబంలో, నీ జీవితంలో జరగరాని ఏదైనా జరిగి ఉంటే, నువ్వు నేను గుండె చెదిరిపోయి ఉంటే, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నేను బాగు చేస్తాను నిన్ను, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను అని ఆయన పిలుస్తున్నాడు ఉదయకాల సమయంలో. ఎస్, ఏ స్థలంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎస్, నీ హృదయాన్ని కానీ తెరిచినట్లయితే నా దేవుడు ఇప్పుడే నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎస్, నీ జీవితంలో మరి ఏ విషయంలో అయిపోతే నువ్వు కృంగిపోయి ఉన్నావు, ఏ విషయంలో అయితే నువ్వు దిగజారిపోయావు, ఏ విషయంలో అయితే నీకు అర్థం కావట్లేదు, ఏ ప్రక్కకు ముందుకు వెళదామని ఆలోచన లేకపోయినా కానీ నా దేవుడు ఈరోజు నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. ఎస్, ఆ రోజు నాయని అనే గ్రామంలో విధవరాలకి కలిగిన ఒకే ఒక కుమారుడు చెదిరిపోయాడు. ఆయన ఆ సంగతి తెలుసుకుని, మనుషులు ఎవరు చెప్పలేదు, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ఆయన వెంటనే బయలుదేరి త్వరపడి ఆ నాయనని గ్రామానికి వచ్చేప్పటికీ ఆ పాడిని ఊరు బయటికి మోసుకొచ్చేస్తానే ఉన్నారు. ఆ సమయంలో ఎస్, ఆ తల్లిని, ఆ గుండె చెదిరిపోయిన తల్లిని నా దేవుడు బాగు చేశాడు. చనిపోయిన తన కుమారుడు బ్రతికాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఏ విషయాల్లో అయితే నువ్వు ఫెయిల్ అయిపోయావో కృంగిపోవద్దు. ఏ విషయాల్లో అయితే నువ్వు సమాధానం లేదు నీకు, ఎస్, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్లో అనేక మందిని ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేశాడు. హాగరు, సారా హాగరు మీద కోపపడినప్పుడు హాగరు బయలుదేరింది. ఎందువల్లంటే గుండె చెదిరిపోయింది. ఇష్మాయిల్ని కూడా ఆ ప్రాంతంలో వదిలేసి ముందుకు కొనసాగుదాం అనుకుని వెళుతున్న సమయంలో దేవుడు తన దూతలను పంపాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఏ విషయంలో అయితే ఆ స్త్రీ సమాధానం లేకుండా తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ముందుకు వెళ్ళిందో, ఆ హాగర్నే దేవుడు పట్టుకుని ఆ దేవుడు బాగు చేశాడు. ఈరోజు నువ్వు కూడా, అనేక మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుంటారు, నీకు హానికరంగా మాట్లాడుంటారు, నిన్ను చిన్న తనం చేసి మాట్లాడుంటారు. అవి పట్టించుకోవద్దు నా సహోదరుడా. వాళ్ళ మాటల్లో జీవం లేదు. యేసు మాటలు
అవి ఆత్మయు జీవమై ఉన్నాయంట. ఎస్, ఈ ఉదయకాల సమయంలో ద్వారాన్ని, హృదయం అనే ద్వారాన్ని తెరవగలవా? నా దేవుడు అది ఎంతటి పరిస్థితి అయినా, ఎలాంటిదైనా నా దేవుడు దాన్ని సరి చేయగలడో, బాగు చేయగలడో, దాన్ని తిరిగి కట్టగలడు నా సహోదరుడా, నా సహోదరి. అదేవిధంగా మనం చూసినట్లయితే రూతు జీవితం కూడా పాడైపోయింది. తన మాంగారు చనిపోయాడు, తన మరిది చనిపోయాడు, తన భర్త చనిపోయాడు. వారికి ఉన్నదంతా కోల్పోయి తిరిగి తన సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఆ గుండె చెదిరిపోయిన వారిని తిరిగి ఉన్నతమైన స్థాయికి నా దేవుడు నడిపించాడు. ఈరోజు మరి ఏ పరిస్థితి అయితే నిన్ను కృంగదీసిందో, ఏ పరిస్థితి అయితే నిన్ను ఇదిగో నువ్వు బ్రతకడం వేస్ట్, నువ్వు భూమి మీద ఉండటమే వేస్ట్ అని చెప్తుందో, అవి కాదుగా నువ్వు ఆలోచించవలసింది నా ప్రభు మాటలు, నా ప్రభు గురించి ఆలోచిద్దాం ఒకసారి. నీ మనస్సు మారి రూపాంతరం చెందినట్లుగా ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో అయితే డిప్రెషన్కి వెళ్ళిపోయావో, ఏ విషయంలో అయితే అయ్యో నాకు ఇంకెవరు లేరు, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నేను ఇంకా లెగలేను, పడిపోయిన స్థితిలో నుండి అని అనుకుంటున్నావో, ఆ స్థలాల్ని, ఆ ప్రాంతాల్ని, ఆ పరిస్థితుల్ని నా దేవుడు మార్చాలని ఇప్పుడే నేను ప్రార్థన చేస్తాను. గుండె చెదురు వారిని బాగు చేసే దేవుడు. డాక్టర్లో అవయవాలు పోతే వాటికి మందులించి దాన్ని కొంచెం రికవర్ చేయగలరు, కానీ ఈయన గుండె చెదురు వారిని, ఏ పరిస్థితి అయితే నిన్ను ముక్కలుగా చేసిందో మానసికంగా, ఏ పరిస్థితి అయితే నిన్ను ఉన్న స్థితుల నుంచి ముందుకు వెళ్ళనివ్వట్లేదు, ఏ పరిస్థితి అయితే ఇదిగో నిన్ను ఎదగనివ్వట్లేదు, ఏ పరిస్థితి అయితే నువ్వు గమ్యానికి చేరకుండా అడ్డు ఆటంకంగా ఉందో, ఆ పరిస్థితులన్నిటిని దేవుడు సరిచేయట్లుగా నువ్వు ఎప్పుడైతే ఆయనకి సబ్మిట్ చేస్తావో, ఆయన వాక్యానికి సబ్మిట్ చేస్తావో, ఆయన దూతల్ని ఇప్పుడే పంపి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. రీకామా సేకా రాబా లమా హంద రీకలమా సేకే రీ బాబా బాబా బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. Thank you, Holy Spirit, God. Thank you, Holy Spirit of God. Thank you, Holy Spirit. 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 మార్కు సువార్తలో మనం చూసినట్లయితే 12 సంవత్సరాల రక్తస్రావపు స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలు పడింది. కానీ ఎప్పుడైతే ఆ బాధల నుండి లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, ఎస్, అలా గుండె చెదురు వారిని నా దేవుడు ఈరోజు బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడే మనం గెరాసీనుల దేశంలో, మార్కు సువార్తలోనే ఆ గెరాసీనుల దేశంలో దెయ్యములతో ఇబ్బంది పడుతున్న, శానా దెయ్యంతో ఇబ్బంది పడుతున్న, ఆ గొలుసులతో ఆ సమాధుల్లో కట్టివేసిన వ్యక్తిని, పిచ్చివాడైపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వారి రక్త సంబంధులు, వారి అన్న తమ్ములు, వారి తోబుట్టులు గుండె చెదిరిపోయింది. అయ్యో మా కుమారుడు ఈ విధంగా అయిపోయాడు, మా కుమారుడు జీవితం ఇంతే అని అనుకున్న వారి జీవితాలను కూడా దేవుడు డైరెక్ట్గా ఆ గెరాసీనుల దేశంలో వాడున్న ఆ సమాధుల స్థలంలోకే దేవుడు యేసు ప్రభు వెళ్ళాడు. ఈరోజు కానీ నువ్వు కానీ అవకాశం ఇస్తే, ఎస్, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నా దేవుడు ఆయన అన్నాడు, నా చెయ్యి ఖర్చు కాలేదు, నా చెవి మందగిలలేదు, నా బాహుబలము తక్కువ అవ్వలేదు అంటున్నాడు. ఆయన గుండె చెదురు వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఎస్, అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఇదిగో పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఇదిగో ఇల్లు ఇంకా ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు కానీ నలిగిపోయి కృంగిపోయి కానీ ఉంటే, ఎస్, ఈ ప్రార్థనలో నువ్వు ఎక్కువయించు. ఈ వాక్యాన్ని విని బలపడు నా సహోదరుడా, నా సహోదరి. ఇంకా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. అక్కడ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ పెళ్ళి ఎవరైతే జరిగిస్తున్నారో అక్కడున్న వారి గుండె చెదిరిపోయింది.
ఉంది. ఆ స్థలంలో ముందుగానే అవసరం తెలుసుకున్న యేసయ్య ముందుగానే ఆ వివాహానికి వెళ్ళి అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఈరోజు ఎస్ నాకు ప్రభుని నమ్మిన నీకు, ప్రభుని నమ్మకపోయినా నమ్మిన నీకు ఇంకా ఏ కొదువైన నీ జీవితంలో కానీ ఉన్నట్లయితే ఎస్ ఏ విషయంలో అయితే నీ గుండె చెదిరిపోయిందో, ఏ విషయంలో అయితే నువ్వు గాయపడిపోయి ఉన్నావో, ఎస్ ఆయన నీ కొరకు 2000 సంవత్సరాల క్రితము ఆయన నీ కొరకు పూర్తి బలిగా అర్పణగా చేయబడి నీ కొరకు నా కొరకు 3వ దినాన తిరిగి లేచి జయమును మనకి ఇచ్చాడు. ఆ జయమును పట్టుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎస్ దేవుడు గొప్ప కార్యము, దేవుని గొప్ప కార్యము నువ్వు చూడగలవు నా సహోదరుడా, నువ్వు చూడగలవు నా సహోదరి. ఎస్ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. రీకామా సుకు రీకలమా అంద రీకలమా మామా షేకిరియల కథల కలమా. బైబిల్లో దెయ్యములు పట్టు వాళ్ళని ఎస్ 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 అగ్నిలో పడవేస్తుందండి ఒక దెయ్యం బట్టి. అలాంటి దెయ్యం పట్టిన వాళ్ళని దేవుడు ఆ కుటుంబస్తులు, ఆ తల్లిదండ్రులు ఏం చేశాడంటే వారిని బాగు చేసి వారి గుండెకి నిబ్బరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ఈ సంవత్సరం ఆయన ఏం చెప్పాడంటే ఇయర్ ఆఫ్ హోలీ స్పిరిట్ మేనిఫెస్టేషన్ అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు నీ ఎడల కనుపరచు సంవత్సరం అయితే. నాట్ ఏ సింపుల్ ఇయర్, నాట్ ఏ కామన్ ఇయర్. ఈ సంవత్సరము పరిశుద్ధాత్మ దేవుని కార్యములు నీ ఎడల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెరు, నీ హృదయాన్ని తెరు. ఎస్ అది ఏదైనా కానీ, ఏ విషయంలో అయితే నీ గుండె చెదిరిపోయిందో నిన్ను బాగు చేయడానికి ఆయన ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. ఎస్ ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా. ఎస్ దేవనాయన తండ్రి, ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో చూస్తున్నా బిడ్డల్ని నాయన మరొకసారి నీ చేతులకు అప్పగించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎస్ ఏ విషయంలో అయితే వారు చెదిరిపోయి ఉన్నారో నాయన ప్రభువా, ఆ విషయంలో నీ కార్యము జరిగించండి ప్రభువా. ఆ విషయంలో ఇప్పుడే వారిని బలపరచండి ప్రభువా. ఆ విషయంలో వారిని ఇప్పుడే నాయన ప్రభుని జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. యేసు నామములో నాయన వారు ఏ గ్రోతిలో అయితే పడిపోయారో నాయన ప్రభా దానిలో నుంచి లేవనెత్తను ప్రభా. ఏ శ్రమలో అయితే నాయన ఆగిపోయారో దాంట్లో నుంచి బయటికి తీసుకురమని, అలానాడు శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని నాయన ప్రభా అగ్ని గుండాల్లో నుంచి బయటికి లాగా ప్రభా. దానియేలును నాయన సింహపు బోనులో నుండి నాయన ప్రభ బయటికి తీసుకొచ్చిన దేవుడు ప్రభా. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ప్రభా. ఎవరైతే నాయన ప్రభా ఆ ఇబ్బందులతో, ఆ యొక్క బాధతో, ఆ యొక్క కష్టంతో, ఆ యొక్క శ్రమతో, ఆ యొక్క కృంగుదలతో, ఆ యొక్క డిప్రెషన్తో ఉన్నారు ప్రభా, ఇప్పుడే నాయన ప్రభా వారిని బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఏ విషయాలైతే వారిని క్రింద పడవేసిన ఆయన ప్రభ బాధ పెడుతున్నాయో యేసు నామములో వారు అందులో నాయన ప్రభ విజయము 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 పొందును గాక నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు పొందును గాక నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు పొందును గాక, వారు పొందును. ఉద్యోగం లేని వారికి నాయన ఉద్యోగం కలగచేయండి ప్రభా. అనేక సార్లు ఫెయిల్ అయిపోయి ఉంటారు ప్రభా, అనేక సార్లు వారు పొందుకోలేకపోయి ఉంటారు ప్రభా. ఈ సమయంలో నైనా ఈసారి నాయన అలాగే జరగకూడదు ప్రభా. ఇంకా ఏ విషయంలో అయితే వారి గుండె చెదిరిపోయి ఉన్నారో, వారి పిల్లల విషయం, వారి భర్త విషయం, వారి భార్య విషయం, వారి ఆర్థిక పరిస్థితులు, వారి వ్యవసాయం, వారి ఉద్యోగాల విషయంలో కృంగిపోయి ఉంటారు ప్రభా. అన్నిటిని ఇప్పుడే నాయన రిస్టోర్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. రిస్టోర్ చేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రిస్టోర్ చేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ సేవకులు ఎవరైనా ఉంటే అయ్యా బలహీనులుగా ఉంటే బలపరచండి ప్రభా. అనారోగ్యంగా ఉంటే నాయన ఆరోగ్యము దయచేయండి ప్రభా. నాయన ఎవరైనా నిన్ను నమ్మిన వారు ఎక్కడైనా నాయన ప్రభ కృంగిపోయి ఉంటే ఇప్పుడే యేసు నామములో వారికి నూతన బలము కలుగును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. నూతన శక్తి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నూతన అభిషేకం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నూతన ఆత్మలు వారికి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. వారి గాయములు కడతానన్నావు ప్రభా. ఏ గాయాలు వారి జీవితాల్లో ఉన్నాయో ప్రభా, వారి ఆ గాయాలన్నీ ఇప్పుడే యేసు నామములో కట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా అయ్యా. ఇదిగోనైనా ఈ సమయంలో రోగుల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. తల నుంచి చిరుపాదం వరకు నాయన ప్రభా, ఏ వ్యాధి ఉన్నా, ఏ ఏ ఏ ఏ తెగులున్నా నీ జీవితంలో ఇప్పుడే అక్కడ నీ చేపెట్టుకున్న సహోదరుడా, నా సహోదరి, ఇప్పుడే వాటి నుంచి పూర్తి విడుదల, పూర్తి స్వస్థత పరిశుద్ధాత్మ దేవుడు మేము ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ
దేవుడు నిన్ను తాకుతాను నా సహోదరి, నిన్ను ముడుతున్నాడు నా సహోదరుడి, నిన్ను ముడుతున్నాడు నా సహోదర. తలలో ఉన్న వ్యాధులు నాయన ప్రభ, ఇంకా తలలో ఏ వ్యాధి అయినా కళ్ళు నాయన ప్రభ ముట్టండి, మెదడు ముట్టండి, చెవులు ముట్టండి నాయన, నాలుగు ముట్టండి, గొంతుకు ముట్టండి నాయన ప్రభ. ఇదిగో నాయన ముక్కులు ముట్టండి నాయన ప్రభ. ఇదిగో నాయన ముక్కు ద్వారా ఏ వ్యాధులు అయితే నీవు యేసు నామములో స్వస్థత కలుగును గాక. గొంతులో ఏ వ్యాధి ఉన్నా ఇప్పుడే స్వస్థత కలుగును గాక. గుండెలో ఏ వ్యాధి ఉన్నా స్వస్థత కలుగును గాక. పేగుల్లో ఏ వ్యాధి ఉన్నా స్వస్థత కలుగును గాక. ఎముకల్లో, నరాల్లో, కీళ్ళలో ఉన్న వ్యాధులన్నీ ఇప్పుడే యేసు నామములో లయమైపోను గాక నాయన తండ్రి. ఇదిగో యూరిన్లో, బాత్రూంలో ఏదైనా వ్యాధి ఉంటే ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను నా తండ్రి. ఇప్పుడే దాన్ని తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. ఏదైనా ఎముక సరిలేకపోతే ఇప్పుడే ముట్టండి ప్రభా, బాగు చేయండి ప్రభా. ముట్టండి ప్రభా, బాగు చేయండి ప్రభా. కిడ్నీలను ముట్టండి ప్రభా, లంగ్స్ ను ముట్టండి ప్రభా. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక నా తండ్రి. మా కళ్ళలో ఉన్న వ్యాధులు తీసివేయండి ప్రభా. పూర్తి స్వస్థత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇంకా నాయన ప్రభా, ఇంకా నాయన ఐసీలో ఉన్న నాయన ప్రభా, నాయన రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాయి. ఇప్పుడే యేసు నామములో జీవం వారికి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి, నీకే కృప నాయన ప్రభ. నీ కృప వారందరిపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ బెంగళూరు పట్టణానికి నడిపించినందుకు నీ స్తోత్రాలు. రాత్రిలో జరిగించిన కూడికను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు అనేక మందిని రక్షించుకోండి ప్రభా. అనేక జీవితాల్లో నాయన నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ రక్తంతో నాయన ముద్రిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఇదిగో నాయన తండ్రి, సావుకులందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నా అయ్యా. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో వారిని పురుకొల్పమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మూయబడి ఉన్న ప్రతి ద్వారము తెరవమని ప్రార్థన చేస్తున్నాను. సువార్తను నాయన ఈజీగా ప్రకటించి నాయన సర్వలోకానికి సువార్తను ప్రకటించమని ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో నెరవేరును గాక నా తండ్రి. సంఘ కాపరులను దీవించండి ప్రభా, సువార్తకులను దీవించండి ఓ నాయన 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 తండ్రి. ఇదిగో ఉపదేశకుల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అపోస్తులను దీవించమని, ప్రవక్తలను దీవించమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు. ఈ దినమంతా నాయన ప్రభా మీ కాపుదలతో నడిపించిన ప్రభా. ఈ దినమంతా నీ జ్ఞానంతో నడిపించిన ప్రభా. ఈ దినమంతా నీ ఫేవర్తో నడిపించిన ప్రభా. నీకే వందనాలు అయ్యా తండ్రి. గుండె చెదిరిన వారినంతా మీరు బాగు చేసినందుకు నీకు వందనాలయ్యా. వారి గాయాలు కట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీలో ఎవరినైనా ఇంకా యేసు ప్రభువుని కానీ స్వంత రక్షకుడిగా కానీ అంగీకరించిన యెడల, ఎస్ నీ కొరకు ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఎస్ ఈ చిన్న ప్రార్థనగా నువ్వు చేస్తే దేవుని రాజ్యంలో చేర్చబడతావు నా సోదరుడా. ఎస్ ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎస్ నాతో పాటుగా నీ 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 అంగీకారమైతే, నీ ఇష్టమైతే నాతో పాటుగా ఈ చిన్న ప్రార్థన చేయన సోదరుడా, నా సోదరి. ఎస్ నాతో పాటుగా ఎస్ ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? యేసయ్యా, ఆదాము ద్వారా నేను పాపినయ్యాను, నా పాపాలన్నీ యేసయ్యా నీ మీద వేసుకున్నావు, నా కొరకు సిలువలో చనిపోయావు, మూడో దినాన తిరిగి లేచావు. యేసయ్యా, నిన్ను నా హృదయపూర్వకముగా నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. యేసయ్యా, నాలోకి రండి. పరిశుద్ధాత్మ దేవుడా, నాలోకి రండి. ఇది మొదలుకుని నీ సాక్షిగా నిలబడడానికి సహాయం చేయండి అయ్యా. నూతన ప్రారంభం నా జీవితంలో ప్రారంభించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. మై గాడ్ కీప్ యూ. మై గాడ్ షైన్ అపాన్ యూ. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. థ్యాంక్ యూ.